వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో మనం టెక్నికల్ అనాలిసిస్ లో భాగంగా బ్రేక్అవుట్స్ అంటే ఏంటి, దీని గురించి మాట్లాడడానికి లలితేంద్రనాథ్ గారు ఉన్నారు, స్టాక్ మార్కెట్ ట్రేడర్. సార్ తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో. ఎస్ సార్, ఇప్పుడు మనం టెక్నికల్ అనాలిసిస్ లో భాగంగా బ్రేక్అవుట్స్ అంటే ఏంటి సార్? సో ఇప్పుడు మీకు ఏ అనలిస్ట్ అయినా మీరు కాల్స్ ఇస్తున్నప్పుడు చెక్ చేస్తే వాళ్ళు బయింగ్ ప్రైస్, టార్గెట్ ప్రైస్, స్టాప్ లాస్ ప్రైస్ ఇస్తారు. దాంతోపాటు వాళ్ళు ఒక రికమెండేషన్ ఇస్తున్నప్పుడు పర్టికులర్ గా చెప్పే పాయింట్ ఏంటంటే ఈ పర్టికులర్ స్టాక్ అనేది ఈ ప్రైస్ దగ్గర బ్రేక్అవుట్ అయింది. సో బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మనకు ఒక 4%, 5% డిపెండ్స్, వాళ్ళ అనాలిసిస్ ని బట్టి ఇంత పర్సెంట్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తారు. సో ఒక స్టాక్ సర్టెన్ పాయింట్ నుంచి మంచిగా రైజ్ అవ్వాలన్నా, అదే విధంగా ఒక సర్టెన్ పాయింట్ నుంచి పడాలి అన్నా సరే ఆ బ్రేక్అవుట్ లెవెల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో మనకి టెక్నికల్ అనాలిసిస్ లో వన్ ఆఫ్ ది మేజర్ పాయింట్ బ్రేక్అవుట్స్. మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలన్నా, ఎటువంటి ట్రేడ్ ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ రైట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఆ రైట్ టైంలో ఇన్వెస్ట్ చేయాలన్నా లేదా రైట్ టైంలో మనం బై అండ్ సెల్ చేయాలన్నా ఇంట్రాడేలో ఈ బ్రేక్అవుట్ పాయింట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. సో మీరు ఎలా యూస్ చేస్తారు సార్? సో నేను బ్రేక్అవుట్ పాయింట్స్ అనేది నేను డిజైన్ చేసుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని బేస్ చేసుకుని యూజ్ చేస్తాను. సో అవి మీకు ఒకసారి ప్రాక్టికల్ గా చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది. గోల్డెన్ రేషియో ప్రొఫైల్లో గోల్డెన్ రేషియో లెవెల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఇవి నార్మల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్సే కాదు, ఇదే మనకి రియల్ గేమ్ చేంజింగ్ లెవెల్స్ కూడా. ఎందుకంటే ఈ లెవెల్స్ ద్వారానే మనం బ్రేక్అవుట్స్ని ఐడెంటిఫై చేస్తాము. అది ఇంట్రాడే అయినా, పొజిషనల్ అయినా, ఇన్వెస్ట్మెంట్ అయినా. ఎంత పెద్ద అనలిస్ట్ అయినా సరే ఒక రికమెండేషన్ ఇవ్వాలి అన్నప్పుడు ఆ పర్టికులర్ స్టాక్ అనేది బ్రేక్అవుట్లో ఉందా లేదా అని చెక్ చేస్తారు. ఇంట్రాడే అయినా, పొజిషనల్ అయినా, ఇన్వెస్ట్మెంట్ అయినా మనకి మేజర్ సక్సెస్ అనేది బ్రేక్అవుట్ దగ్గరే ఉంటుంది. ముందుగా గోల్డెన్ రేషియో లెవెల్స్లో మనకి గోల్డెన్ సిపిఆర్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, నెక్స్ట్ టార్గెట్స్ అనేవి ఉంటాయి. అయితే గోల్డెన్ సిపిఆర్ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాం కాబట్టి ఈ వీడియోలో రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఇనీషియల్ గా మనకి రెసిస్టెన్స్ జోన్, సపోర్ట్ జోన్ అనేది సిపిఆర్ నుంచి ప్రైస్ అనేది పైకి ట్రావెల్ అవుతుంటే రెసిస్టెన్స్ జోన్ అనేది మనకి ఫస్ట్ టార్గెట్ గా వర్కౌట్ అవుతుంది. సిపిఆర్ నుంచి ప్రైస్ అనేది డౌన్ సైడ్ ట్రావెల్ చేస్తుంటే సపోర్ట్ అనేది మనకి ఫస్ట్ టార్గెట్ అనేది అవుతుంది. ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో వెరీ బేసిక్ పాయింట్. బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది మనకి సపోర్ట్ ని క్రాస్ చేసి కిందకు వస్తే దాన్ని మనం సపోర్ట్ బ్రేక్అవుట్ అని అంటాము. అయితే ఈ బ్రేక్అవుట్ అనేది కరెంట్ డే సపోర్ట్ అయినా బ్రేక్ అవ్వచ్చు, నిన్నటి సపోర్ట్ అయినా సరే ఈ రోజు బ్రేక్అవుట్ అనేది జరగవచ్చు. ఇక్కడ నిన్న బ్రేక్ అయిన సపోర్ట్ అనేది ఈ రోజు రికవర్ అయిపోయింది. నిన్న బ్రేక్ అయిన సపోర్ట్ అనేది ఈ రోజు రికవర్ అయిపోయింది కాబట్టి దాన్ని రికవరీ అయినా అనుకోవచ్చు లేదా ఫెయిల్డ్ బ్రేక్అవుట్ అయినా అనుకోవచ్చు. ఒక బ్రేక్అవుట్ యొక్క వ్యాలిడిటీ అనేది నెక్స్ట్ సెషన్ వరకు మాత్రమే ఉంటుంది. ఆ నెక్స్ట్ సెషన్ లోపు ఆ బ్రేక్అవుట్ కనుక సక్సెస్ అయితే దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సెషన్ లోపు ఈ బ్రేక్అవుట్ కనుక ఫెయిల్ అయితే దాని వ్యాలిడిటీ అక్కడ వరకు ఆగిపోతుంది. ఇక్కడ మనకి రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అనేది జరిగింది. అయితే సేమ్ డేనే మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసి కిందకు వచ్చింది. సేమ్ డేనే బ్రేక్ చేసింది, సేమ్ డేనే రివర్స్ అయిపోయింది. కాబట్టి దీన్ని మనం రిజెక్షన్ అనుకోవచ్చు లేదా ఫెయిల్డ్ బ్రేక్అవుట్ అయినా అనుకోవచ్చు. ఈ రిజెక్షన్ రికవరీలు అనేది కరెంట్ సెషన్ లో బ్రేక్ అయ్యి నెక్స్ట్ డేనే జరగవచ్చు లేదా సేమ్ డే కూడా జరగచ్చు. బ్రేక్అవుట్ ఐడెంటిఫికేషన్ గురించి ఇంకా డీప్ గా తెలుసుకోవడానికి మనం కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ జరిగింది. ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ నే ఎందుకు మనం మార్క్ చేశాము అంటే, ముందుగా మనం ఒక రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ని మార్క్ చేయాలి అన్నప్పుడు దాని ముందు జరిగిన సెషన్స్ అన్ని కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాము. మార్కెట్ ముందుగా డౌన్ ట్రెండ్ లో ఉండి మొట్టమొదటిగా మనకి ఒక రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వాలి. అదే మనకి పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ని మనం ఇలా మార్క్ చేసుకున్నాము. ఈ రెసిస్టెన్స్ మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఎన్నిసార్లు రెసిస్టెన్స్ బ్రేక్ అయినా సరే మనకు సంబంధం లేదు. అవన్నీ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్లు అవ్వవు. కావాలంటే వాటిని మనం ట్రైలింగ్ స్టాప్ లాసులుగా వాడుకోవాలి తప్ప అవన్నీ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్లు అవ్వవు. ఒక పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అంటే మార్కెట్ అనేది ముందుగా డౌన్ ట్రెండ్ లో ఉండాలి. డౌన్ ట్రెండ్ లో ఉన్న మార్కెట్ మొట్టమొదటిగా ఒక రెసిస్టెన్స్ ని బ్రేక్ చేయాలి. దాన్నే మనం పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అని అంటాం. ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ని కూడా మనం క్యాండిల్స్ ద్వారా కాకుండా బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ ద్వారా మాత్రమే మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది రెసిస్టెన్స్ ని క్రాస్ చేస్తుందో అప్పుడు మనకి ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ జరిగినట్టు కన్సిడర్ చేస్తాం. తర్వాత క్యాండిల్స్ ఇక్కడ మనకి ఒక చిన్న రీట్రేస్మెంట్ వచ్చినప్పుడు మనం తీసుకున్న ఒక రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ కన్నా కింద క్యాండిల్స్ వచ్చినప్పటికీ మనకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మన బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఇంకా ఆ జోన్ ని పూర్తిగా క్రాస్ చేయలేదు. ఒకవేళ బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఆ జోన్ ని పూర్తిగా క్రాస్ చేస్తే మనం స్టాప్ లాస్ హిట్ అయిందని అనుకోవాలి. పైగా మనకు ఇప్పుడు ఇక్కడ సిపిఆర్ ఉంది. అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఈ సిపిఆర్ దగ్గరకు వచ్చిన ప్రైస్లు అన్ని కూడా
రీట్రేస్మెంట్స్ మాత్రమే అవుతాయి. అందుకే ప్రైస్ అక్కడ రీట్రేస్ తీసుకుని మళ్ళీ అలానే పైకి అనేది వెళ్ళింది. ఒక 2-3 సెషన్స్ పెరిగిన తర్వాత మనకి ఒక సపోర్ట్ బ్రేక్అవుట్ అనేది జరిగింది. అయితే ఈ సపోర్ట్ బ్రేక్అవుట్ కన్నా కిందనే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఇమ్మీడియట్ గా ప్రాఫిట్ బుక్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మళ్ళీ పైకి ట్రావెల్ చేస్తుంది. అందుకే మనకి అదే రోజున ఈ సపోర్ట్ దగ్గర రికవరీ అనేది జరిగింది. అంటే దీన్ని రికవరీ అయినా అనుకోవచ్చు, లేదా అదే రోజున ఈ బ్రేక్అవుట్ అనేది ఫెయిల్ అయిందేనైనా అనుకోవచ్చు. ఎప్పుడైతే సపోర్ట్ దగ్గర రికవరీ అబ్జర్వ్ చేసామో మళ్ళీ మన బయింగ్ పొజిషన్ అనేది అలానే కంటిన్యూ చేసుకోవచ్చు. ఎప్పటి వరకు కంటిన్యూ చేసుకోవచ్చు అంటే మళ్ళీ మనకి ఒక సపోర్ట్ బ్రేక్అవుట్ కనిపించే వరకు మనం కంటిన్యూ చేసుకోవచ్చు. మనకి మళ్ళీ ఫ్రెష్ గా సపోర్ట్ అనేది ఇక్కడ బ్రేక్ అయింది. ఇప్పుడు మన ప్రీవియస్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అనేది చాలా దూరంగా ఉంది కాబట్టి ఇక్కడ మనం సపోర్ట్ బ్రేక్ అయిన వెంటనే మనం ఇక్కడ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలి. ఇక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత మళ్ళీ అదే రోజు సపోర్ట్ దగ్గర రికవరీ వచ్చింది. సో రికవరీ వచ్చింది కాబట్టి మళ్ళీ అదే సపోర్ట్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుని మనం మళ్ళీ బయింగ్ పొజిషన్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ డే మనకి ఆ సపోర్ట్ దగ్గర నుంచి మార్కెట్ అనేది రివర్స్ అయింది. బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ పూర్తిగా సపోర్ట్ లో నుంచి బయటకు వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఇదే సపోర్ట్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుని సెల్లింగ్ పొజిషన్ అనేది తీసుకోవాలి. ఈ సెల్లింగ్ పొజిషన్ మనం ఎంతవరకు కంటిన్యూ చేయొచ్చు అంటే మళ్ళీ ఒక రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అనేది కనిపించే వరకు కంటిన్యూ చేయొచ్చు. అయితే ఈ సపోర్ట్ బ్రేక్అవుట్ దగ్గర ప్రైస్ స్టార్ట్ అయ్యి ఎక్కడ వరకు వచ్చిందంటే ఏదైతే మనం ప్రీవియస్ గా ఒక రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అని పెట్టుకున్నామో అంతవరకు వచ్చింది. కరెక్ట్ గా అక్కడే మనకి మార్కెట్ రియాక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి ఫ్రెష్ గా ఒక రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అనేది జరిగింది. కాబట్టి ఈ ప్రీవియస్ గా బ్రేక్ అయిన రెసిస్టెన్స్ ని మనం డిలీట్ చేసుకుని ఫ్రెష్ గా ఏదైతే బ్రేక్అవుట్ అయిందో ఆ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ని మనం మార్క్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మనం బయింగ్ పొజిషన్ అనేది తీసుకుంటే ముందుగా ప్రైమరీ టార్గెట్ గా ఆల్రెడీ ఏదైతే సపోర్ట్ బ్రేక్అవుట్ ఉందో అక్కడ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మన ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేదు అంటే ఏదన్నా సపోర్ట్ బ్రేక్ అయితే అక్కడ మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ మనకి సపోర్ట్ బ్రేక్ అయినట్టే అయి వెంటనే రికవర్ అయిపోయింది అంటే ఇక్కడ మనం పొజిషన్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. కరెక్ట్ గా మనకి ప్రీవియస్ సపోర్ట్ బ్రేక్అవుట్ దాకా మార్కెట్ అనేది వెళ్ళింది. సో ఇక్కడ మనం ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ సపోర్ట్ బ్రేక్ అయింది. సపోర్ట్ బ్రేక్ అయినట్టే అయి అదే రోజు మళ్ళీ మనకి రికవరీ అనేది వచ్చేసింది. కాబట్టి ఈ సపోర్ట్ అనేది మనకి ఫెయిల్ అయిపోయింది. ఈ సపోర్ట్ ని మనం సపోర్ట్ బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేయము. తర్వాత ఏదైతే మనం ఒక సపోర్ట్ బ్రేక్అవుట్ పెట్టుకున్నామో ఆ సపోర్ట్ బ్రేక్అవుట్ ప్లస్ ఒక ఫ్రెష్ గా ఒక రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది క్రాస్ చేసింది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మళ్ళీ మనకి అప్ ట్రెండ్ లోకి వెళ్ళింది. ఈ విధంగా మనం బ్రేక్అవుట్ పాయింట్స్ అనే వాటిని ఐడెంటిఫై చేస్తాము. బ్రేక్అవుట్స్ ని ఐడెంటిఫై చేసుకోవడానికి మేజర్ రూల్ ఏంటి అంటే ఒక రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ని ఐడెంటిఫై చేయాలి అంటే ముందుగా మార్కెట్ మనకి డౌన్ ట్రెండ్ లో ఉండాలి. ఒక సపోర్ట్ బ్రేక్అవుట్ ని ఐడెంటిఫై చేయాలి అంటే ముందుగా మనకి మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో ఉండాలి. ఇక్కడ మనకి మార్కెట్ అనేది ఒక సపోర్ట్ ని బ్రేక్ చేసింది. ఆ సపోర్ట్ బ్రేక్ చేసిన దగ్గర నుంచి కూడా మార్కెట్ ఎక్కడ రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అవ్వకుండా కంటిన్యూస్ గా డౌన్ ట్రెండ్ లో ఉంది. ఇలా కంటిన్యూస్ గా డౌన్ ట్రెండ్ లో ఉండి ఒక్కసారిగా మనకి హెవీ గ్యాప్ అప్ తో మార్కెట్ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసింది. అయితే ఈ బ్రేక్ చేసిన రెసిస్టెన్స్ అనేది కింద ఎక్కడో ఉంది. సో ఇంత స్టాప్ లాస్ పెట్టి ఇక్కడ మనం పొజిషన్ తీసుకోలేం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫ్రెష్ రెసిస్టెన్స్ ఎక్కడన్నా బ్రేక్అవుట్ జరుగుతుంటే ఫ్రెష్ రెసిస్టెన్స్ ఏదన్నా బ్రేక్ అవుతుంటే దీన్ని స్టాప్ లాస్ గా పెట్టుకుని మనం ఎంట్రీ తీసుకోవాలి తప్ప ఇంత స్టాప్ లాస్ పెట్టి మనం ఇటువంటి ఎంట్రీస్ తీసుకోకూడదు. ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ మనకు అందలేదు కాబట్టి నెక్స్ట్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ లో ఆ రెసిస్టెన్స్ ని మనం స్టాప్ లాస్ గా పెట్టి మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడైతే మనకి మార్కెట్ కొద్దిగానే మూవ్మెంట్ వెళ్ళి ఏదైతే మనం ఒక సపోర్ట్ బ్రేక్అవుట్ ని ఐడెంటిఫై చేసామో ఆ సపోర్ట్ బ్రేక్అవుట్ దగ్గర మళ్ళీ మార్కెట్ అనేది మనకి రివర్స్ అయింది. కాబట్టి అదే సపోర్ట్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుని మనం మళ్ళీ సెల్లింగ్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు. ఇది వస్తూ మనం ఏదైతే ఒక ఫస్ట్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ని ఐడెంటిఫై చేసామో దాన్ని కూడా బ్రేక్ చేసి ఇంకా కిందకు వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఒక ఫ్రెష్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అనేది జరిగింది. కాబట్టి ప్రీవియస్ రెసిస్టెన్స్ ని డిలీట్ చేసేసి ఇక్కడ మనం ఈ ఫ్రెష్ రెసిస్టెన్స్ ని ఐడెంటిఫై చేసి ఈ బ్రేక్అవుట్ ని కన్సిడర్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ మనం బయింగ్ సైడ్ అనేది వెళ్తాము. ఈ విధంగా మనం బ్రేక్అవుట్స్ అనే వాటిని ఐడెంటిఫై చేయాలి. ఇంట్రాడే కైనా పొజిషనల్ కైనా ఇన్వెస్ట్మెంట్ కైనా బ్రేక్అవుట్స్ ని ఐడెంటిఫై చేసే రూల్ మాత్రం ఒక్కటే ఉంటుంది. ఇంట్రాడే బ్రేక్అవుట్స్ గురించి, పొజిషనల్ బ్రేక్అవుట్స్ గురించి, ఇన్వెస్ట్మెంట్ బ్రేక్అవుట్స్ గురించి వాటి యొక్క ట్రేడ్ సెటప్ వీడియోస్ లో ఇంకా డీటెయిల్ గా మనం డిస్కస్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ ప్లస్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.